నేటి దినాల్లో మన జీవితంలో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనలో చాలా సార్లు గమనించినట్లయితే విశ్వాసము అనేది కొరతగా కనబడతది. దేవుని పట్ల నమ్మకం అనేది మన జీవితంలో చాలా తక్కువ కనబడతది. లోకములో ఉన్న వాటిని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉంటాం. లోకములో ఉన్న వాటి వైపే ఎక్కువగా మన మనసంతా గూడా అక్కడే కేంద్రీకృతమై ఉంటది. కానీ దేవుని పట్ల మన జీవితం చాలా తక్కువగా ఆత్మీయంగా ఎదగలేక, ఆహ్, ఆత్మీయమైనటువంటి జీవితంలో కొనసాగించబడలేక, ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకుల్లో ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు చాలా సార్లు ఒక మనిషిని బట్టి చాలా సార్లు మాట్లాడతాడు. ఏందంటే, "విశ్వాసం లేని వారులారా, అపనమ్మకస్తులారా, ఎంతకాలము నేను మీ మధ్యలో ఉన్నా మీ జీవితాలు ఇలాగే ఉన్నాయి గదా! ఎన్ని సార్లు మీ మధ్యలో అద్భుతమైన కార్యాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా, మీ బ్రతుకులు మారడం లేదు కదా!" అని చాలా సార్లు యేసు ప్రభువు మాట్లాడినట్టుగా మనము దేవుని వాక్యంలో చూడగలం. అదే సందర్భాన్ని బట్టి ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము ఆహ్, 5వ వచనం నుంచి 10 వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వరకు ఉన్నటువంటి భాగంలో ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో ప్రజలందరి జీవితంలో కూడా ఇలాంటి విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు అంటాడు. ఎంత గొప్ప మాట ఇది! ఈ రోజుల్లో మన జీవితంలో నిజంగా చాలా తక్కువగా కనబడుతది ఇదే. విశ్వాసం లేదు. దేవుడంటే నమ్మకం లేదు. మనం అడిగిన దానిని పొందుకుంటాం అనే నమ్మకం మన జీవితంలో లేదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక శతాధిపతి గురించి మాట్లాడుతున్నాడు. ఒక అధికారిని గురించి మాట్లాడుతున్నాడు. ఒక అధికారికి ఉన్నటువంటి గొప్ప మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడ మనకు చూపించబడుతుంది. ఒక శతాధిపతి, ఒక అధికారి ఇంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటే, నేటి దినాల్లో మన జీవితంలో దేవుడు అన్ని ఇచ్చినప్పటికిని, అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికిని, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికిని గూడా, మన జీవితంలో చాలా సార్లు విశ్వాసం అనేది కొరతగా కనబడుతూ ఉంటది. అయితే ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికొచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక దాసుని గురించి. తన ఇంటిలో ఉన్నటువంటి ఒక దాసుని గురించి ఆయన ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభు దగ్గరికొచ్చాడు శతాధిపతి. ఒక ఉన్నతమైనటువంటి అధికారి, హోదా కలిగినటువంటి వాడు, గొప్ప ధనికుడు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడు. ఏది గూడా అతనికి జీవితంలో తక్కువ లేదు, కొరత లేదు. అన్నీ గూడా సమృద్ధిగుండి, అధికారం ఉంది, ఆస్తి ఉంది. ఆయన అనుకుంటే ఏదైనా గాని చేయగలడు. ఆయన అందుకే ఆ మాట అంటాడు, నేను ఒక్కని రమ్మంటే వస్తాడు, ఒక్కని పొమ్మంటే పోగలడు. కానీ అవన్నీ గూడా విడిచిపెట్టి ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు అంటే ఆయన ఊరిలోనికి ప్రవేశమయిండు. ఆయన కపెర్నహూము అనే ఊరిలోనికి ఎంటర్ అయిండు. ఎంటర్ అయినప్పుడే, "అరేయ్! సైనికుడా, వెళ్లి ఆ యేసు అనే వ్యక్తిని తీసుకుని నా ఇంటికి రా" అని చెప్పి సైనికులను పంపలేదక్కడికి. లేపోతే ఇంకా పనివారిని పంపలేదు. కానీ ఈ శతాధిపతే ఆయన బయలుదేరాడు. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తాడు.
శతాధిపతే యేసు ప్రభు ఉన్న చోటుకి వెళ్లి కలుసుకుంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మనస్తత్వం ఇక్కడ మనం అతనిలో గమనించగలం. ఈ శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడంటే మొట్టమొదట మాట జ్ఞాపకం చేస్తాడు 6వ వచనంలో. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఎంత గొప్ప మనస్సు ఈ శతాధిపతిలో మనం చూడగలం అంటే, మొదట యేసు ప్రభువును వేడుకుంటున్నాడు. బ్రతిమలాడుతున్నాడు అన్నమాట. ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా దాసుడు, నా పనివానిలో ఒక ఒక వ్యక్తి ఆయన పక్షవాయువుతో బాధపడుతున్నాడు కాబట్టి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను గూర్చి వేడుకొనుచున్నగా మనం చూడగలం. ఎవరైనా శతాధిపతి ధనవంతుడు, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి, ఒక అధికారి ఇంకొక వ్యక్తి బాగలేకపోతే, ఇంకొక వ్యక్తి జీవితంలో పాడైపోతే, ఇంకొక వ్యక్తి జీవితం ఇంటిలో పడి ఉన్నాడంటే, అతని గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువగుంటరు. వాడు పోతే నాకొచ్చిందేంలే. ఆ! వాని గురించి పట్టించుకుని ఇప్పుడు ధనవంతుడు బాగలేకపోతే పేదవాడు పోయి పలకరిస్తాడు గానీ, పేదవాడు బాగలేనప్పుడు ధనవంతుడొచ్చి ఇంటికొచ్చి పలకరియ్యడు. పేరు కలిగినటువంటి వ్యక్తి వచ్చి పలకరియ్యడు. ఒకవేళ ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే, ఆ ఎమ్మెల్యేకు ఏమైనా అయింది, బాగాలేదు అంటే, లేకపోతే యాక్సిడెంట్ అయిందంటే, ఏదో జరిగింది సందర్భం అంటే ఏమైతదంటే, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ గూడా తన ఇంటి దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. అతన్ని పరామర్శిస్తారు. కానీ అతనికి అధికారం ఉంది కాబట్టి, ఈ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కాబట్టి, అతనికున్న హోదాను బట్టి, గౌరవాన్ని బట్టి వెళ్లి అనేకులు పలకరించగలరు. అదే ఒక పేదవాడు ఒక గుడిసెలో అనారోగ్య స్థితికి గురై, ఏదో వ్యాధితో బాధపడుతూ తన మంచాన పడి ఉన్నాడంటే ఎవరు గూడా వచ్చి పలకరించేవారు. కానీ ఈ శతాధిపతి చూడండి, ఒక దాసుడు బాగలేకపోతే, తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి బాగలేకపోతే పక్షవాయువు కలిగి ఉంటే, ఇది శతాధిపతి ఏం చేశాడంటే, అతని పక్షమున యేసు ప్రభు దగ్గరికి వెళ్లి వేడుకొనుచున్నట్టుగా మనం చూడగలం. అతనిలో ఉన్నటువంటి మనస్తత్వం చూడండి, వేడుకొనుట. అయ్యా, నా దాసుడు బాగలేడు. నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడయ్యా. నా దాసుడికి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అని అతని గురించి వేడుకుంటున్నట్టుగా మనం చూడగలం. ఈరోజు మన జీవితంలో వేడుకొనడం చాలా తక్కువ కనబడుతుంది. ఏదిగైనా ఇమ్మీడియేట్‌గా మనకు దొరకాలి అని కోరుకుంటాం. ఇమ్మీడియేట్‌గా మనకు కావాలని ఆశపడుతుంటాం. కానీ శతాధిపతి జీవితంలో చూడు ఎంత వేడుకొనుట అనేది మనకు కనబడుతుంది. వేడుకొనెను, బ్రతిమలాడడం, అడగడం, ప్రార్థన చేయడం. తండ్రి, ఇది కావాలి నాకియ్యి అని పదే పదే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువు మాట్లాడతాడు వెంటనే. ఏమంటాడంటే 7వ వచనంలో, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా. ఎప్పుడైతే శతాధిపతి తన యేసు ప్రభు దగ్గరకొచ్చి వేడుకొనుచున్నాడో, వెంటనే యేసు ప్రభు సమాధానం ఎలాగుంది చూడండి. నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా. శతాధిపతికి వెంటనే జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు? అతని వేడుకొనుటను బట్టి, అతని మనస్తత్వంను బట్టి, అతని ప్రార్థనా జీవితాన్ని బట్టి, అతనికున్నటువంటి ఆశను బట్టి ఈ శతాధిపతిని అతని మొరను విని ఏమంటాడంటే, నేనొస్తా ఇంక. నేనొచ్చి స్వస్థపరుస్తాను పద అని ఆ శతాధిపతికి యేసు ప్రభు సమాధానం ఇస్తాడు. అప్పుడు మన జీవితంలో ఎలాగో ఎగిరి గంతులేస్తాం కదా! యేసు ప్రభు నా ఇంటికొస్తున్నాడు ఇంకా. యేసయ్య నా ఇంటికొచ్చి నా దాసుని బాగు చేస్తున్నాడు అని చెప్పి ఎంత సంతోషపడతాం. ఎంత ఆనందిస్తాం ఇంకా. కానీ ఇక్కడ శతాధిపతిలో ఒక డిఫరెంట్ జీవితం కనబడుతది. ఒక డిఫరెంట్ ఆలోచన కనబడుతది చూడండి మనం. 8వ వచనంలో. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎంత చక్కటి మాట ప్రియ దేవుని బిడ్డలారా. శతాధిపతి మాట్లాడుతున్నాడు. శతాధిపతికి ఏం కొరత ఉంటది అసలు? ఏది బాగాలేదు, ఇంటిలో సమృద్ధికరమైన బంగ్లా ఉండవచ్చు. ఎంతో సుఖ సంతోషాలు ఉండొచ్చు. ఎంతో మంది పనివారున్నారు. ఆయన ఏదైనా గాని చేయగలిగినటువంటి సామర్థ్యం అతనికుంది. అన్నీ ఉన్నాయి.
అయినప్పటికీ యేసు ప్రభుతో ఏం మాట్లాడతాడంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎంత తగ్గింపు జీవితం మనలో కనబడుతది అతనిలో. చాలా తగ్గింపు. ఒక శతాధిపతి ఇంత గొప్పగా తగ్గించుకుంటున్నాడంటే, మన జీవితంలో ఎంత తగ్గింపు ఉంటుందో జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో తగ్గింపు లేదు ఈ రోజుల్లో. తగ్గింపు బ్రతుకు కనబడదు. హెచ్చింపు మన జీవితంలో హెచ్చించుకోవడమే ఎక్కువగా. నాకు అది తక్కువుందా, ఇది తక్కువుందా, నాకేం కొరత ఉంది, నా ఇంటికి ఎందుకు రావడం లేదు? ఆ! ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇతనిలో కనబడుతున్నటువంటి తగ్గింపు ఎంత గొప్పదంటే, అయ్యా! నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. అంటే ఎంత చక్కగా పోల్చుకుంటుండో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన గొప్పవాడు. ఆయనలో ఏ పాపం లేదు. పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు. ఈ లోక సంబంధంగా మానవులం అబద్ధములాడతాం, మోసాలు చేస్తూ ఉంటాం, దొంగతనాలు చేస్తూ ఉంటాం. అనేకుల జీవితములను దోచుకునే వారంగా మరి రకరకాలైనటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలిగినటువంటి బ్రతుకులు మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం. కానీ అందుకే అంటాడేమో, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదయ్యా. ఏ యోగ్యత లేదు నాలో. ఏ మంచితనం లేదు. పొద్దున్న లేస్తే అబద్ధాలు, పొద్దున్న లేస్తే అనేకమైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి జీవితం నాలో ఉంది. కాబట్టి అంత అర్హత లేదు. అంత పవిత్రత నా జీవితంలో లేదు. నా కుటుంబంలో లేదు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడని కాదయ్యా అని ఆ మాట ఎంత చక్కగా పలుకుతున్నాడు. ఎంత తగ్గింపు జీవితము అతనిలో మనకు కనబడుతదో చూడండి. నేను పాత్రుడను కాను. నేను యోగ్యుడని కానయ్యా. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిలో నిజంగా అయ్యా నేను పాపిని. నేను అనేక విధాలుగా ఉదయకాలమందు లేచినప్పటి నుంచి అనేక సార్లు ఎన్నో అబద్ధాలు ఆడింటాను. ఎంతో మందిని మోసం చేసింటాను. నా మాటల ద్వారా ఎందరినో దుఃఖపరిచింటాను తండ్రి అని ఒక్కనాడైనా మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వేడుకుంటామా? మన జీవితంలో దేవుని ఎదుట మనకున్నటువంటి దోషములు, మనకున్నటువంటి అపరాధములు, మనకున్న పాప సంబంధమైన బ్రతుకులను దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఒప్పుకోం. అందుకే దేవుని వాక్యం అంటాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గింపు స్వభావం అనేది మన జీవితంలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక వచనం మాటలో జ్ఞాపకం చేస్తాడు. ఇదే 8వ వచనంలో ఏమంటాడంటే, నేను పాత్రుని కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని జ్ఞాపకం చేస్తాడు. ఏమంటున్నాడంటే, ఒక మాట సెలవి, నీవు ఇక్కే నిలబడు తండ్రి, వీనే ఉండు. నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుని కాదు, అంత అర్హత లేదు, నేను అంత మంచివాడిని కూడా కాదు. కానీ నువ్వు ఒక మాట సెలవి, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు అంతే. అక్కడ అద్భుతం జరుగుతది. ఇలాగ నమ్మగలుగుతాం మనం ఈ రోజుల్లో. ఇలాంటి నమ్మకం మన జీవితంలో కనబడుతది. చాలా సార్లు ఆలోచన చేస్తే కనబడదు. ఈ రోజుల్లో దేవుని మాటను నమ్మలేకపోతున్నారు. దేవుని మాటకు నమ్మలేక దయ్యాల మాటలు నమ్మేవారు చాలా మంది ఉన్నారు. లోక సంబంధమైనటువంటి వ్యక్తులు చెప్పే మాటలు ఎక్కువగా నమ్ముతారు ఇంకా. లోక సంబంధమైనటువంటి మనుషులు ఏవైతే నీకు చెబుతారో వాటి యందు ఎక్కువగా నమ్మకం ఉంచుతాం. ఎందుకంటే దేవుని మాటను తక్కువ చేస్తాం. దేవుని మాటను నమ్మము. దేవుడు చాలా సార్లు చెప్పాడు, చాలా మాటలు చెప్పిండు కానీ వాటన్నిటిని మనం నమ్మితే ఈరోజు మన పరిస్థితి ఇలాగ ఉండేది కాదు. దేవుని నమ్మినట్లయితే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగేవి. ఈరోజు అవి మన జీవితంలో లేదు. చాలా సార్లు మనం చూస్తాం, ఎప్పుడైతే నమ్మకం అనేది కనబరుస్తారో, నమ్మకం ఎక్కడుంటదో అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి. కానా అనే వివాహములో యేసుప్రభు అక్కడ ఉన్నాడు. శిష్యులకు చెప్పిన రాతి పానులకు నీళ్లు నింపండి అంటే నింపిండ్రు. అక్కడ ఆ మాట ప్రకారంగా నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చి, అయ్యా ఆ సమాధిని తెరవండి అన్నాడు. తెరిచి యేసుప్రభు ఆయన స్వరముతోటి లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయన మాటను ఎవరైతే నమ్మారో, ఆయన మాట ప్రకారము ఆయన మాటకు విలువనిచ్చి ఆయన మాటకు ఎవరైతే లోబడినారో ఆ స్థలములో గాని అక్కడ అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగినాయి.
ఈ రోజుల్లో దేవుని మాటను నమ్మలేకపోతున్నారు చాలా మంది. ఈ నమ్మకం అనేది మన జీవితంలో కొరత ఉంది. ఈ నమ్మకం లేదు మనలో. అందుకే దేవుని వాక్యాలు అంటాడు, నాయనా నమ్ముట నీ వలనైతే, నమ్మకం అనేది నీ జీవితంలో కలిగి ఉంటే సమస్తము సాధ్యమే నీకది. ఏది కూడా నీ జీవితంలో కొరత ఉండదు. ఈ రోజుల్లో మన బ్రతుకులు ఎలాగున్నామంటే ఎక్కడ వేసిన గొంగళ్ళు అలాగే అక్కడే ఉన్నాయి. మన జీవితంలో ఎదగలేకపోతున్నాం. ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నాం. విశ్వాసములో ఎదగలేకపోతున్నాం. దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగిన ఎదగలేకపోతున్నాం. దేవుని మాట పట్ల నమ్మకం లేక జీవిస్తూ ఉన్నాం ఈ లోకం. దేవుని మాటను నమ్మాలి. నమ్మకం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాడు. అబ్రహామును గురించి అంటాడు. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అతన్ని గొప్పగా తీసుకుని వెళ్ళింది. నమ్మిండు అది అంతే. 12వ అధ్యాయం ఆదికాండం 12 మొదట్లో మనం చూస్తే అబ్రాహాము నువ్వు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిపాస్తులను అన్నిటిని విడిచిపెట్టి రా అన్నాడు అంతే. మనమైతే ఆ స్థాయిలో మనం ఉంటే అక్కడ ఆ స్థానంలో ఏమంటామంటే, అయ్యా ఇంత బంగారం తీసుకొచ్చుకుంటా, ఇంత డబ్బు తీసుకొచ్చుకుంటా, మరి రేపు అక్కడ పోయినాక తినడానికి ఏముంటది, ఉండడానికి గుడిసెలు కావాలి, ఇవన్నీ కావాలి ఆలోచన చేస్తాం. మనం ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ అబ్రహామును అన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టు అబ్రహాము దా అన్నాడు అంతే. వచ్చాడా లేదంటే వచ్చాడు. దేవుని మాటను అబ్రహాము నమ్మి వచ్చాడు. కాబట్టి అబ్రహాముకి ఏదైనా కొరత ఉందే, ఆకలి కొన్నాడా, లేకపోతే కష్టాలు అనుభవించాడా, శ్రమలు అనుభవించాడా, లేకపోతే ఇంకేదైనా జరిగిందంటే అతని జీవితంలో ఎన్ని రకాల ఆశీర్వాదాలు తెలుసా? అయ్యా నీ సంతానమును ఆకాశపు నక్షత్రముల వలె చేస్తానన్నారు. ఈ రోజు ఈ నేటికి విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం. కేవలం అంత బిరుదు, అంత గొప్ప పేరు ఎలాగొచ్చింది అతనికంటే దేవుని మాటను అతన్ని నమ్మాడు కాబట్టి అతనికి అంత గొప్ప హోదా దక్కింది. ఈ రోజుల్లో మనకు ఆ నమ్మకం లేదు. ఇంకొక రకంగా జ్ఞాపకం చేస్తా, క్రైస్తవులమైన మనము దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో ఇంకొక నమ్మకం లేదు. ఏంటిదంటే దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడనే నమ్మకం చాలా సార్లు తక్కువ. ఇది చాలా సార్లు కొరతగా కనబడుతుంది. కొన్ని సంఘాలు ఇస్తున్నారు. కొన్ని సంఘాలలో దేవుని బిడ్డలు విశ్వాసులు ధారాళమైన మనసుతో ఇస్తారు. ధారాళంగా వారు కూడా ఆశీర్వదించబడతారు. ఆ సంఘాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు జడ్చర్ల సంఘములో దేవుని దాసులు, దేవుని బిడ్డలు గొప్పగా ఇస్తారు. ఈరోజు సేవకులను దాదాపు ఒక చాలా మంది సేవకులకు వారు సహాయం చేయగలుగుతున్నారు. ఆ సంఘము ఈరోజు ఈ మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక పేరు కంచినటువంటి సంఘంగా నిలబడింది. అలాగే కలవరి సంఘము ఈరోజు వారు కూడా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ధారాళంగా ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి సంఘము సేవకులను ప్రేమించి సహాయం చేస్తున్నారు. అది కూడా ఈ రోజుల్లో మహబూబ్‌నగర్ కలవరి చర్చ్ అంటే గొప్ప పేరుగా నిలవబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇచ్చే విషయంలో మనకు నమ్మకం లేదు. ఎందుకంటే మలాకి 3:10 మనకు తెలుసు. దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం తీసుకొచ్చి నా మందిరపు నిధిలో జమ చేయండి. అప్పుడు మీకు ఏదైనా కొరత ఉంటే, మీకు ఏదైనా అక్కర ఉంటే, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి. అప్పుడు నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తానన్నాడు. ఎంతమంది నమ్ముతాం ఈ మాట? దేవుడికి ఇస్తే, లేకపోతే దేవుని మందిరానికి మన కానుకలు ఇస్తే, సంఘంలో ఉన్నటువంటి వాటికి మనం సహాయం చేస్తే మనం దీవించబడతామా, ఆశీర్వదించబడతామా? చాలా సార్లు నమ్మం. దేవుని వాక్యం అంటది, మీరు నాకు ఇచ్చి పరిశోధించండి అంతే. ఆకాశ వాక్యాలను నిప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. ఇది మన జీవితంలో నమ్మకం లేదు. నమ్మలేం. యాడ ఇస్తాడులే. అన్ని దేవునికి ఇచ్చినాక, దేవుని పరిచర్యకి ఇచ్చినాక, దేవుని పనికి ఇచ్చినాక, దేవుని సేవకునికి ఇచ్చినాక ఎప్పుడు ఇస్తాడో దేవుడు. ఆకాశ వాక్యాలు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. కుమ్మరిస్తాడా? ఆకాశ వాక్యాలు తెరుస్తాడా? ఇదన్నీ కూడా మన జీవితంలో ప్రశ్నలుగా, ఆలోచనలు వస్తాయి. దేవుని మాటను నమ్మం. అందుకే మన బ్రతుకులు ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు. చాలా మందిని నేను చూస్తాను, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందిని చూస్తాను. ఎంత డబ్బు వచ్చినా, ఎంత ధనం ఉన్నా గానీ, ఎంత ఉన్నా గానీ చాలని బ్రతుకులు ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. చాలా కష్టాలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత
ఆశ కలిగి అత్యాశ కలిగి పరిగెత్తుతే డబ్బు కొరకు అంతగా దిగజారిపోతున్నటువంటి వాళ్ళను నేను చూస్తున్నాను. ఈ రోజుల్లో గొప్పతనం ఏం కాదు కానీ చాలి చాలనటువంటి జీతంతో సేవ చేస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఏది కూడా కొరతలేదు. దేవుడు సంతోషంగా ఉంచాడు. ఆనందంగా ఉంటున్నాం. నాకన్నా ఎక్కువగా ఉన్నోళ్ళు, నాకన్నా 15,000, 13,000 జీతం తీసుకునేటోళ్ళు మందిరంలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. ఎవరు చూడు ఇంకా వారి పరిస్థితి ఎలాగున్నదంటే కష్టమైనటువంటి పరిస్థితులే. అడుక్కునే స్థితికే చాలా మంది ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుని మాటను మనం ఎప్పుడైతే నమ్ముతామో, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ శతాధిపతి దేవుని మాటను నమ్మిండు. ఏమని నమ్మిండంటే, అయ్యా మాట మాత్రం సెలవియ్యము అంతే చాలు. అక్కడ నా దాసుడు స్వస్థపరచబడదు. మనమైతే అట్లా అనుకోము. డాక్టర్‌ని ఎంట తీసుకొని ఉరుకుతాం ఇంటికి గానీ, అయ్యా నువ్వు ఇక్కడే నుండి నాకు ఒక ట్రీట్‌మెంట్ జెప్పు, ఏమన్నా చేయమని జెప్పు, లేకపోతే ప్రార్థన చెయ్యి అని అనం మనం. రా నువ్వు నా ఇంటికి రావాలే ఫస్టు. ఇంటికి రావాలే. ఇంటికే రా అంటాం. కానీ ఈ శతాధిపతి అతనికున్న నమ్మకత్వం ఎలాంటిదంటే, అయ్యా నీవీడ ఉండు. ఒక మాట సెలవి అక్కడ నా దాసుడు బాగుపడతాడనే నమ్మకం అతని జీవితంలో కనబరచబడుతుంది. కాబట్టి నమ్మకం అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాడు ఏంటిదంటే, మిగతా భాగం ఎక్కడ రాయబడిందంటే లూకాసు వార్తలోనికి మనం వెళ్తే ముగిస్తున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ మిగతా భాగాలన్నీ కూడా శతాధిపతి గురించి రాయబడేది. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనేది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు గాని, అక్కడ ఉన్నటువంటి జనులు గాని, ఈ శతాధిపతి గురించి యేసుప్రభు దగ్గరకొచ్చి, యేసుప్రభుతో మాట్లాడుతున్నారు. ఇది పర్సనల్‌గా మాట్లాడుతున్నారు. ఎలాంటిదంటే, అయ్యా అతడు మనకున్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో, మనల్ని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్టి ప్రజలందరికీ ఈ వ్యక్తి, ఈ శతాధిపతి ఏం చేశాడంట, సమాజ మందిరమును తానే కట్టిస్తున్నాడు. కట్టించిండంతే. చూడండి, ఈ శతాధిపతికున్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే, దేవుని మందిరమును కట్టించడానికి ఆశ కలిగినటువంటి వాడు. దేవుని మందిరం పట్ల ఆశ. దేవుని మందిరమును నిర్మించాలి. దేవుని మందిరములో అనేకులు చేరి ఆరాధించాలి అనే ఆశ కలిగి ఏం చేశాడంటే, తన సొంత స్వశక్తితో, సొంత డబ్బుతో తన దేవుని మందిరమును కట్టించినట్టుగా మనం చూస్తాం. అతడు మన జనులను ప్రేమించినాడు. ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేము. ప్రేమ లేకపోతే ఏం చేయలేము, ఏది కట్టలేము, దేనికి కూడా సహాయం చేయలేము. కానీ ఈ శతాధిపతి జీవితంలో చూడండి, దేవుని అంటే ప్రేమ, దేవుని ప్రజలంటే ప్రేమ. వారిని ప్రేమకు రుజువుగా ఏం చేశాడంటే, దేవుని మందిరమును తానే కట్టించిండట. అని ఎవరు చెప్తున్నాడు? శతాధిపతి చెప్పుకోలేదు అక్కడికొచ్చి. అయ్యా నీ ప్రజలు ఆరాధించడానికి, నీ ప్రజలు కూడుకోవడానికి నేను ఒక మందిరాన్ని కట్టించాను నా డబ్బుతోటి అని గొప్పగా కూడా చెప్పుకోలేదు మళ్ళా ఆయన. ఆయన చెప్పలేదు ఆ మాటను. కానీ అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళు, శిష్యులు గాని, ప్రజలు గాని ఆ శతాధిపతి చేసిన గొప్ప కార్యాన్ని యేసు ప్రభువుకి వివరించారు. ఈరోజు మనకు మనం డప్పులు చెప్పుకొట్టుకుంటాం. మనం చేసిన దాన్ని గింత చేసుకుంటే గొప్పగా చెప్పుకుంటాం మనం. చేసింది కొంచెమే, కానీ చెప్పేది కొండంత చెప్తాం. కానీ శతాధిపతి జీవితంలో చేసిన దానిని కూడా చెప్పుకోవడం లేదు. నిన్ను గూర్చి నీవు చేసే కార్యాల గురించి, నీ మంచితనాన్ని గురించి నీవు కాదు చెప్పుకోవడది. నిన్ను గూర్చి ఇతరులు చెప్పాలి. నిన్ను గూర్చి సాక్ష్యం ఇతరులు చెప్పాలి. కాబట్టి ఈ శతాధిపతి గురించినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటిదంటే, జనులను ప్రేమించువాడు. అతడు ప్రేమ కలిగిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాట ఏమంటాడంటే, మందిరమును కట్టించినాడు. మందిరాన్ని కట్టించిండు. దేవుని మందిరాన్ని కట్టించడం అంటే ఎంత గొప్ప ఆశ ఉండాలి మనకు. ఈరోజు అలాంటి ఆశ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని కట్టడానికి, దేవుని మందిరం పట్ల ప్రేమ కలిగి,
దేవుని మందిరానికి మరి ధన సహాయమును హెచ్చించి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. దేవుని మందిరమును కట్టించినాడు అంటే అతని జీవితంలో ఎంత ఆత్మీయత కనబడుతుందో మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక విషయం ఏం కనబడుతుంది ఈ శతాధిపతి జీవితంలో అంటే దాతృత్వం కలిగినటువంటి వాడు, ఇచ్చే మనసు కలిగిన వాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎంత ఉంటే అంత ఇంకా ఎనికికేసుకుందాం అంటాం, ఎంత సంపాదించుకుందాం అనుకుంటాం, ఆశపడతాం. కానీ శతాధిపతి జీవితం అది కనబడదు మనకు. ఆయన దాతృత్వం కలిగిన వాడు, దేవుని ప్రజలను ప్రేమించేవాడుగా ఉన్నాడంటే అతడు దాతృత్వం కలిగిన వాడు, సహాయం చేసే మనసు కలిగిన వాడు, ఇచ్చే మనస్తత్వం అతడికి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా శతాధిపతి జీవితంలో మనం చూస్తాం. కాబట్టి 6వ వచనంలో మనం చూస్తే లూకా సువార్త 7:6లో ముగిస్తున్నాను. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడున్నాను. 8వ వచనం, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. ఇక్కడ చెప్తాడు, నేను అధికారమునకు లోబడిన వాడనయ్యా, నా చేతి కిందను సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని వారితో పంపాను. యేసు మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అరే, ఒక అన్యుడు, లేకపోతే ఒక శతాధిపతి, ఒక అధికారం కలిగినవాడు, ఒక ధనికుడు, తనలో ఇంత విశ్వాసం ఉంది, తనలో ఇంత నమ్మకం గలవాడు కనబడుతుంది, తన దేవుని ప్రజల పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఇలాంటి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి నమ్మకత్వము, ఈ ఒక్క వ్యక్తికి ఉన్న విశ్వాసము, ఇక చూడు నా వెనక ఉన్నారే ఇంతమంది, ఒక్కరిలోనైనా ఇలాంటిది లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం, శతాధిపతికి ఉన్నటువంటి ఆ ప్రేమ, శతాధిపతికి ఉన్నటువంటి దాతృత్వం, హృదయం ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా బాప్తిసం పొందుకొని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్న వారం, ఆయన మందిరానికి వెళుతున్నటువంటి వారం, ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనం, మన జీవితంలో ఇలాంటి నమ్మకత్వం ఉందా? ఇలాంటి భక్తి జీవితం మనలో కనబడుతుందా? ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి హృదయము మన జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. పేరుకు మాత్రమే వెళ్ళి నేను పాటలు పాడుతున్నాను, ఇంకా అయిపోయి నేను దేవునికి ఇష్టడని అనుకోవడం పొరపాటు. దేవుని వాక్యం బైబిల్ చేత పట్టుకుని దేవుని మందిరానికి నీవు పరిగెత్తుకుని ఉరికొస్తే అంత లోపలే నువ్వు దేవుని యొక్క విశ్వాసం కలిగిన బిడ్డవని చెప్పుకోవడం పొరపాటు. నీ జీవితంలో నిజంగా నమ్మకం ఉందా? దేవుడంటే విశ్వాసం ఉందా నీకు? దేవునికి నేను ఇది చేస్తే నాకు ఇది ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా నేను నమ్మం నీ జీవితం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే మరలా చెప్తున్నాను, నమ్ముట నీ వలనైతే జీవితంలో సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మకత్వం కలిగి శతాధిపతి లాంటి జీవితం మనలో కనబడితే దేవుడు మన కుటుంబాలను, మనల్ని ఖచ్చితంగా గొప్పగా దీవించి ఆశీర్వాదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.